పూర్తిగా పీపీపీ మోడల్కి వెళ్తే ఏం జరుగుతుంది? దట్ ఈస్ ది క్వశ్చన్. సార్ ఎన్టీఆర్ బొమ్మతో జిహెచ్ఎంసీ, రేవంత్ ఎత్తులపై బీఆర్ఎస్. నిన్న మనం ఉదయం చర్చించాం. ఎన్టీఆర్ జన్మదినము, మైత్రి వనం దగ్గర జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడము, దాని మీద కొంతమంది వివాదంగా మాట్లాడడం అది ఇదని. పొద్దునే నన్ను ఒక వార్తా సంస్థ వాళ్ళు అడుగుతున్నారు, ఎలా చూస్తారు సార్ మీరని. నిజంగా ఎలా నాకు 1983 గుర్తొచ్చింది. 1983లో ఇండియా టుడే ఎన్టీఆర్ గెలిచాక కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్, ఇందిరాగాంధీ ఏమో మైక్తో ఉన్న 2 బొమ్మలు వేసి ద హీరో హూ ఛాలెంజ్ సంథింగ్ ఇలాంటిది పెట్టారు. నిన్న చాలా విగ్రహాన్ని ప్రారంభించడం ఒకటి, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. రామారావు తెలుగు వాళ్ళందరూ ఓన్ చేసుకుంటారు. ఎవరన్నా అందుకు భిన్నంగా ఆలోచించినా కానీ దాన్ని ఏమో వాళ్ళు తీసుకోరు. కానీ ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, అంబేద్కర్ కోర్స్ రాజ్యాంగం, ఈ ముగ్గురు ఒక కోవకు చెందిన వాళ్ళని రేవంత్ రెడ్డి అక్కడ చేసిన ప్రసంగం చాలా ఆసక్తి కలిగిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ రామారావు గారిని అభినందించడము లేకపోతే ఆయన ప్రశంసించడం అది వేరు. ఈయన నిజానికి చంద్రబాబు హయాంలో ఎక్కువగా వచ్చారు. కానీ హైదరాబాద్లో అందులోనూ చాలా కీలకమైన చోట కూడలిలో రామారావు గారి విగ్రహాన్ని పెట్టి అక్కడ ఇందిరాగాంధీని, రామారావు గారిని కలుపుతూ మాట్లాడడం అన్నది ఒక పెద్ద పొలిటికల్ మెసేజ్, రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ స్ట్రాటజీ. అది ఏ స్ట్రాటజీ అయితే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలవడానికి దోహదపడిందో, ఏ స్ట్రాటజీ అయితే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు తెచ్చుకున్నప్పటికీ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో, చిన్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి దోహదపడిందో దాన్ని కొంచెం ఇంకా పెద్ద ఎత్తున అమలు చేయబోతున్నారు. ఇప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ కూడా అది, దీని నుంచి మీరు ఏ మెసేజ్ ఏం తీసుకుంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది వ్యతిరేకత పెంచుతుందా తగ్గిస్తుందా అని. ఒకటి రామారావు గారు లేకపోతే ఆయన వారసత్వం, ఆయన ఔన్నత్యం, ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏమీ ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీ మటుకు అందరినీ దగ్గర చేర్చుకునే ఒక వ్యూహంలో భాగంగా హైదరాబాద్ ఎటు తిరిగి మినీ ఇండియా అంటారు. అందులో మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి చోట పెద్ద ప్రజల్లో ఏం తేడాలు, భేదభావాలు ఏమీ ఉండవు. కానీ దీని వెనక రాజకీయ వ్యూహం లేదా అంటే పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు భారీ ఎత్తున రాబోతున్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, చొరవలు, ఇనిషియేటివ్స్ రేవంత్ రెడ్డి చాలానే చేస్తారు. జూబ్లీ హిల్స్లో విజయం సాధించడం వెనుక తెలుగుదేశానికి ఉన్న సైలెంట్ ఓటింగ్, నిశ్శబ్దంగా ఉండే మద్దతుదారులందరూ ఇటువైపు వేయటం అన్నది జరిగింది. నిన్న వాళ్ళు ఉత్సాహపడ్డం ఒకటైతే ఎవరు వ్యతిరేకించలేదు. అది కూడా ఎవరు వ్యతిరేకించరు కూడా. రామారావు విగ్రహాన్ని వ్యతిరేకించి ప్రతికూలత ఎవరు కొని తెచ్చుకోరు. కానీ దీంట్లో అంతకు మించిన మెసేజ్ ఉంది. రేవంత్ రెడ్డి చాలాసేపే ఆ విషయం మాట్లాడారు, చాలా పేర్లు ప్రస్తావించారు. ఆఖరి కేసీఆర్ కూడా రామారావు గారు దీంతో వచ్చినటువంటి నాయకుడే కదా, కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలామంది అలా వచ్చినటువంటి వాళ్ళు. అంటే దీన్ని పెంచబోతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు అందులో. ఎందుకంటే వీళ్ళు కూటమిలో ప్రధానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 3-4 ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ఒకటి అయినప్పుడు అంతకంటే వేరే జరిగే అవకాశమే లేదు. మోదీ గారు వచ్చి మొన్న నాతో కలువు అని పిలిచిపోయినప్పటికీ అదేమి ఇప్పటికిప్పుడేం జరిగే ఇది కాదు కదా. కానీ పొలిటికల్గా మటుకు హైదరాబాద్లో అలాగే మరో 2 పరిసరాల్లో ఉన్న కార్పొరేషన్లలో కీ మెసేజ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఓటరు మద్దతును అంతకుముందు ఏ అంశం అయితే సామూహికంగా అడ్డుపడిందో దాన్ని కొంచెం శాసనసభ ఎన్నికల్లో లాగే తర్వాత ఇది తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అని. అయితే అంత కేవలం అంత ఆ కోణం నుంచే చూడాలా, చూడక్కర్లేదు. కానీ అది కూడా ఉంటుంది రాజకీయాల్లో, దేన్ని కూడా మినహాయించలేం. కాబట్టి చాలామంది పేర్లు తీసుకొచ్చారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఎన్టీఆర్ పక్కా ఇల్లు ఒకటే అంటారు ఆయన ప్రతిదాన్ని కూడా. నిజానికి వాళ్ళు రామారావు రాజకీయాలు పెట్టిందే అప్పుడు. ఇంకా చెప్పాలంటే ఆయన్ని పిలిచిన బీజేపీ, కాంగ్రెస్ రెండింటితో కూడా విడిగా ఉండే రామారావు గారు చివరిసారి ఎన్నికల్లో గెలిచారు 94లో గెలిచినప్పుడు. అందువల్ల ఒకటి ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే ఇప్పటికీ ఎన్టీఆర్ తెలుగు వాళ్ళకు ఒక యూనిఫైయింగ్ ఫోర్స్, ఒక ఐక్యతా శక్తి సందేశంలాగా ఉండటం
ఇక్కడ ఒక పెద్ద విశేషంలాగా మనకు కనిపిస్తుంది. సార్ ఈ బొద్దింకలపై పెద్దల దాడి హైకోర్టు ఆగ్రహం. ఈ బొద్దింకల